అందరికీ నమస్కారాలు. ప్రజల ఆదరణతో రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బాధ్యత స్వీకరించిన నెల రోజుల లోపనే ఎన్నికల హామీల్లో భాగంగా హామీలు ఇచ్చినటువంటి పెన్షన్ 3,000 నుంచి 4,000 రూపాయలకు పెంచి 65 లక్షల మందికి ఇంటింటికి సచివాలయ సిబ్బందిని పంపి పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది. రెండో హామీగా ఉచిత ఇసుకను కూడా నెల రోజుల లోపలనే అమల్లోకి తీసుకురావడం జరిగింది. నిన్నటి నుంచి రాష్ట్రంలో జీవో నెంబర్ 43 రిలీజ్ చేయడం జరిగింది. ఈ జీవో ద్వారా గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇసుక పాలసీ 2019, అప్గ్రేడ్ పాలసీ 2021 ఇసుక పాలసీలన్నీ కూడా ఉపసంహరించుకొని నిన్నటి నుంచి ఉచిత ఇసుక విధానాన్ని అమలు తీసుకొస్తూ జీవో ఇవ్వడం జరిగింది. ఇసుక అనేది నిర్మాణ రంగంలో కీలకమైనటువంటి వనరు. ఇసుక అందుబాటులో ఉంటేనే నిర్మాణ రంగం ముందుకెళ్తుంది. గృహ నిర్మాణాలు కానీ, ప్రభుత్వ కార్యాలయాలు కానీ, బ్రిడ్జెస్ లాంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇసుకను మాఫియాగా తయారు చేసి తనకు బినామీ సంస్థలకు అప్పగించి సుమారుగా 50,000 కోట్ల రూపాయలను ఇసుక ద్వారా లూటీ చేసిన జగన్మోహన్ ప్రభుత్వం విపరీతంగా ధరలు పెంచి సామాన్య పేద బడుగు వర్గాలకు ఇసుకను అందుబాటు లేకుండా చేశారు. దానివల్ల రాష్ట్రంలో నిర్మాణ రంగం పూర్తిగా కూడా స్తంభించిపోయింది. కాంట్రాక్టులంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మళ్ళీ భవన కూలీలు కానీ, నిర్మాణ రంగం పైన ఆధారపడిన అందరికీ కూడా ఉపాధి కల్పించాలా, పనులు కల్పించాలి. అదే సమయంలో పేదలు కానీ, మధ్య తరగతి కుటుంబాలకంతా కూడా సొంత ఇంటి కలను నెరవేర్చుకోవాలంటే ఇసుక ఉచితంగా ఇవ్వాల్సి ఉందనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని నిన్నటి నుంచి కూడా మనం రాష్ట్రం ఉచిత ఇసుకను అమలు చేయడం జరుగుతూ ఉంది. ఎవరు కూడా ఇసుక కోసం డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. కేవలం సీవరేజీ నిర్వహణ వ్యయం అంటే ఇసుక లోడింగ్, అప్లోడింగ్ ఒక ఖర్చులు ఇలాంటివి మాత్రం ప్రభుత్వ ఖాతాలోకి డిజిటల్ పేమెంట్ ద్వారా చెల్లించి ఇసుక తీసుకున్న సౌకర్యాన్ని కల్పించారు. ఈ జీవో 43 ద్వారా మార్గదర్శకాలు కూడా రిలీజ్ చేయడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఉచిత ఇసుకను అందుబాటులోకి తీసుకురావడం, ఇసుక పంపిణీ అంతా కూడా పారదర్శకంగా జరిగేలా చూడటం, ఎవరికి ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకోవడం, అదేవిధంగా అవసరాలకు మాత్రమే ఇసుక చేరేలా చర్యలు చేపట్టడం, ఎవరు కూడా అవసరాన్ని మించి ఇసుకను ట్రాన్స్పోర్ట్ చేసే పరిస్థితి లేకుండా జాగ్రత్తలు తీసుకోవడం, ఇవన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. ఇందుకోసం జిల్లా స్థాయిలో గౌరవ జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, జాయింట్ కలెక్టర్తో కూడినటువంటి వివిధ శాఖల అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేసుకుని ఆ కమిటీ ఆయా జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితులని పరిశీలన చేసి ఇసుక అందుబాటు, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ ఖర్చులు, ఇవన్నీ కూడా కూలీల ఖర్చులు ఇవన్నీ కూడా లెక్కేసుకుని మీటర్కు 1 టన్నుకు మెట్రిక్ టన్ను ఇసుకు ధర నిర్ణయిస్తారు. చిత్తూరు జిల్లాలో కూడా
మరి మెట్రిక్ టన్నుకు 155 రూపాయలుగా ధర నిర్ణయించడం జరిగింది. దీనికి ట్రాన్స్పోర్ట్ అదనంగా ఉంటుంది. కాబట్టి దీన్ని కూడా ప్రజలు కూడా సద్వినియోగం చేసుకోవాల్సింది కోరుకుంటున్నాం. ఎక్కడ కూడా మరి దీన్ని బయటి రాష్ట్రాలు కానీ ఇతర రాష్ట్రాలకు మరి అక్రమంగా రవాణా జరగకుండా కూడా జిల్లా ఇసుక కమిటీ కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ మరి ఈరోజు ఇసుక ఫ్రీగా మరి పంపిణీ చేస్తున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రజల తరఫున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో ప్రజా సంపదను కొల్లగొట్టారు. ఇసుక, మద్యం, మైన్స్, గ్రానైట్ తదితర అన్ని రంగాల్లో కూడా మరి పారదర్శకత లేకుండా మరి లూటీ చేసుకుని ప్రజా సంపద అంతా కూడా వారి సొంత పాలు చేసుకున్నారు. రాష్ట్రంలో కక్ష సాధింపు చర్యలు చేశారు. అవన్నీ మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సూక్తులు వల్లిస్తూ ఉన్నాడు. ప్రజాస్వామ్యం అంటున్నాడు, కక్ష సాధింపు చర్యలు అంటున్నాడు, మరొకసారి చంద్రబాబు నాయుడు హెచ్చరిస్తాను అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డికి ప్రజాస్వామ్యం గురించి కానీ అదేవిధంగా కక్ష సాధింపు చర్యల గురించి కానీ విద్వాంసాల గురించి మాట్లాడేటువంటి కనీస అర్హత కూడా ఆయనకు లేదు. మరి ఆయన 5 సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రంలో మొత్తం విధ్వంసం చేశారు. కక్ష సాధింపు చర్యలు, అక్రమ కేసులు బనాయించారు.